నా పేరు డాక్టర్ కేఎస్పిఎన్ వర్మ. నేను అతి చిన్న పిల్లల వైద్య నిపుణుని. ఈ యొక్క న్యూ లైఫ్ హాస్పిటల్కి మేనేజింగ్ డైరెక్టర్ని. రీసెంట్గా మనం చక్కటి ఆర్థోపెడిక్ కేసు చేసాం. బోత్ నీస్ రీప్లేస్మెంటు. ఆ నీ రీప్లేస్మెంటు లేటెస్ట్ టెక్నాలజీ తోటి మనకి అనుభవజ్ఞులు రామకృష్ణారెడ్డి గారు చాలా చక్కగా దాన్ని చేశారు. మనం పేషెంట్ని 7 అవర్స్లో నడిపించడం జరిగింది. అంటే మొబిలైజేషన్ 7 అవర్స్లో మనం ఇవ్వటం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఆ టెక్నిక్ వల్ల ఆ పేషెంట్కి అంత ఇంప్రూవ్మెంట్ రావడం జరిగింది. తర్వాత అదే రోజు సాయంకాలం మళ్ళీ మనం పేషెంట్ని స్టెప్స్ మీద నుంచి నడిపించడం జరిగింది. అది ఇప్పుడు జరిగి వారం రోజులైంది. పేషెంట్ చాలా బ్రహ్మాండంగా రికవర్ అయ్యి ఈవేళ చాలా ఆనందంతో వారు కుటుంబ సభ్యులందరూ కూడా వారి ఆనందం చూసి మాకందరికీ కూడా ఆనందం ఇస్తూ ఉంది. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రామకృష్ణారెడ్డి, ఎంఎస్ ఆర్థోపెడిక్స్, ఫెలోషిప్ ఇన్ జాయింట్ రీప్లేస్మెంట్. జాయింట్ రీప్లేస్మెంట్కి సంబంధించి ఫెలోషిప్ నేను హైదరాబాద్లో చేశానండి. రీసెంట్గా శ్రీనివాస్ అనే పేషెంట్కి మోకాళ్ళు బాగా అరిగిపోయేసి, మోకాళ్ళు 2 వంకర్లు పోయేసి నడవడానికి కూడా కాళ్ళు ఒకదానికి తగులుకుంటూ ఇబ్బంది పడుతూ ఉండేవారండి. అతనికి 2 కాళ్ళకి మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేశామండి. చేసిన తర్వాత పేషెంట్ని అదే రోజు సర్జరీ చేసిన 7 గంటల్లోనే నడిపించామండి. మనం ఈ న్యూ లైఫ్ హాస్పిటల్లో లామినార్ థియేటర్లో అండ్ ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్, అంటే మనం వేరే కంట్రీ నుంచి ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్, క్వాలిటీ ఉన్న ఇంప్లాంట్స్ వేసి చేస్తున్నామండి. సర్జరీ చేసిన నెక్స్ట్ రోజే స్టెప్స్ ఎక్కడము దిగడం కూడా చేయించామండి. మాది ఏలూరు డిస్టిక్ ముదినేపల్లి మండలం శ్రీహరిపురం గ్రామం. నా పేరు శ్రీనివాసరావు సానే. మాది ఫర్టిలైజర్ బిజినెస్ ఇన్ ముదినేపల్లిలో చేస్తాం. నాకు ఈ కాళ్ళ నొప్పులు అనేది 2 సంవత్సరాల నుంచి విపరీతంగానే ఉంది. లాస్ట్ ఇయర్ ఇదే హాస్పిటల్లో మా మిస్సెస్కి ఆపరేషన్ చేయించినప్పుడు సార్ని కలవడం జరిగింది, ఆర్థోపెడిక్ సార్ రామకృష్ణారెడ్డి గారిని. ఆయన నాకున్న ప్రాబ్లం చెప్పి కాలు రైట్ లెగ్ అనేది కొంచెం లైట్గా వంకర ఉండటం వలన మోకాలు చెప్పి అరిగిపోవడం ప్లస్ దీనివల్ల ఆపరేషన్ చేయాల్సి వచ్చిందన్నారు. నేను దాన్ని డాక్టర్ గారితో మాట్లాడి కొన్ని రోజులు మందులు వాడాను. అయినా కాలు నొప్పి కానీ ఇది తగ్గబోయేటప్పటికి డాక్టర్ గారు రామకృష్ణారెడ్డి గారు ఆర్థోపెడిక్ న్యూ లైఫ్ హాస్పిటల్లో ఆయన డాక్టర్ గారు నాకు చెప్పిన విధానం ప్రకారం ఆపరేషన్ చేసిన 7 గంటల్లోనే నడిపిస్తాము, 7 గంటల్లోనే మెట్లు ఎక్కిస్తాం, 7 గంటల్లోనే వితౌట్ ఎవరు లేకుండా నడిపిస్తాము అన్నారు. నేను ఆ కాన్ఫిడెన్స్తోనే సార్ మీద ఉన్న, డాక్టర్ గారి మీద ఉన్న నమ్మకంతోనే నేను యాక్చువల్గా జాయిన్ అవ్వడం జరిగింది. నాకు ఈయన లాస్ట్ మంత్ 25th రైట్ లెగ్ చేయడం జరిగింది. తర్వాత 3 days గ్యాప్ తీసుకుని 29th లెఫ్ట్ లెగ్ చేయడం జరిగింది. అదే రోజు ఆటోమేటిక్గా నెక్స్ట్ డే నుంచి కూడా ఫిజియోథెరపీ కూడా చేపిస్తున్నారు. నాకు చాలా సాటిస్ఫాక్షన్ అయ్యాను. నేను అనుకున్న దానికన్నా కూడా బాగా వచ్చింది. అలాగే న్యూ లైఫ్ ఎమర్జెన్సీ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం కానీ, డ్యూటీ నర్సెస్ కానీ, రిసెప్షనిస్ట్ కానీ ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా నాకు సహకారం అందించారు. నాకు చాలా అలాగే ఎండి సార్ కూడా నాకు షుగర్ రిలేటెడ్ కాలు నొప్పికి షుగర్ రిలేటెడ్కి కూడా ఎండి గారు లక్ష్మీపతిరాజు గారు కూడా నన్ను టేకప్ చేస్తాం జరిగింది. ఆయన కూడా మధ్య మధ్యలో చూసి ఈ ఏ విధంగా ఫాలో అవ్వాలనే విషయంలో కూడా ఎండి గారు చెప్పారు. నేను ఫస్ట్ నా హృదయపూర్వక ప్రదర్శన చెప్పాల్సిందే మా ఈ రామకృష్ణారెడ్డి గారికి. ఆయన చెప్పిన మాట కన్నా ఇంకో 1 hour ముందే ఎప్పుడు నడిపించారు. నేను అసలు ఏమాత్రం భయపడకుండా వచ్చాను హాస్పిటల్కి. అదేవిధంగా డిశ్చార్జ్ అవుతున్నాను. థ్యాంక్ యూ యాజమాన్యం, ఇది న్యూ లైఫ్ ఎమర్జెన్సీ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డ్యూటీ డాక్టర్స్ కానీ, నైట్ డ్యూటీ నర్సులు కానీ, అలాగే రిసెప్షనిస్ట్ పూర్ణిమ కానీ, వీళ్ళందరూ కూడా బాగా సపోర్ట్ చేసి మాకు ఎటువంటి ఇబ్బందులు కానీ నైట్ కూడా ఏ ప్రాబ్లం వచ్చినా సరే రెస్పాండ్ అయ్యారు. డ్యూటీ డాక్టర్స్ కానీ, నైట్ డ్యూటీ లేడీ నర్సెస్ కానీ అందరికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరొకసారి మా రామకృష్ణారెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.